హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని పొరపాటు ఫలితం అనే ఒక చిన్న కథను వినేద్దామండి. నాగేంద్ర స్నేహితులతో కలిసి ఆటపాటలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. అమ్మ తిడుతుందేమో, నాన్నగారు కోప్పడతారేమో అనే భయంతోనే ఇంట్లోకి అడుగుపెట్టాడు. నాగేంద్ర ఇంట్లో అడుగు పెట్టగానే తను భయపడుతున్నట్లుగానే వాళ్ళ అమ్మ తిట్లు లంఘించుకుంది. ఏరా, పొద్దుపోయే వరకు ఆటలేనా? ఇక చదువు సంధ్య మరేం లేవా? ఇలాగైతే నీకు చదువే మబ్బుతుంది, పరీక్షలేం రాస్తావు? అసలు నువ్వెలా బాగుపడతావురా? ఈరోజు టీవీ ముందు కూర్చున్నావంటే కాళ్ళు విరగ్గొడతాను అని హెచ్చరించగానే నాగేంద్ర మనసు బాధతో నిండిపోయింది. ఎందుకంటే అమ్మ తిట్టినందుకు కాదు, టీవీ చూడనివ్వనని చెప్పినందుకు. ఆ రోజు టీవీలో మంచి మాయల సినిమా ఉంది. దాన్ని చూడటం కోసమే తను త్వరగా ఆట ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే ఇలా అయ్యింది. మారు మాట్లాడకుండా స్నానం చేసి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు నాగేంద్ర. పుస్తకంలో పేజీలు తిప్పుతున్నాడన్న మాటే గాని కళ్ళు మసగ్గా ఉండి ఏమీ సరిగ్గా కనిపించడం లేదు. 2 రోజుల నుంచి అలా ఉన్నా అమ్మ తిడుతుందనే భయంతోనూ, ఇక ఆటలకు వెళ్లనివ్వదేమో, టీవీ చూడనివ్వదేమోనన్న కారణంతో ఆ విషయం చెప్పలేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. నాగేంద్రకి క్రమంగా చీకట్లో అసలు ఏమీ కనిపించటం లేదు. టీవీలో బొమ్మలు కూడా స్పష్టంగా కనపడటం లేదు. చెవులకి మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ విషయం అమ్మకి నాన్నకి తెలియకూడదనే ఉద్దేశంతో సాయంత్రం స్కూల్ నుండి రాగానే కొద్దిసేపు చదువుకొని బుద్ధిగా భోజనం చేసి పడుకుంటున్నాడు. అంతేగాని ఆటలకి వెళ్లటం గాని టీవీ చూడటం గాని చేయటం లేదు. ఈ మధ్యన నాగేంద్ర ఆటలకి వెళ్లకుండా పెందరాడే ఇంటికి వచ్చి కాసేపు చదువుకొని తొందరగా పడుకోవటం నాగేంద్ర తల్లి గమనించినా ఏమీ అడగలేదు. ఒకరోజు రాత్రి ఏదో చప్పుడు వినిపించి ఉలిక్కిపడి నిద్రలోంచి లేచింది నాగేంద్ర తల్లి. నాగేంద్ర గుమ్మాన్ని గుద్దుకొని పడిపోయి ఉన్నాడు. తల్లిండా రక్తం కారుతోంది. నాగేంద్ర నాన్నగారు కంగారుగా డాక్టర్ని తీసుకొచ్చారు. అప్పుడు నాగేంద్ర జరిగిన విషయం ఇలా చెప్పాడు. రాత్రి దాహం వేసి మంచినీళ్ల కోసం వంటగదిలోకి వెళ్తూ ఏమీ కనిపించగా గుమ్మాన్ని గుద్దేశాడు. ఇలా చీకట్లో కనబడకపోవటం చాలా రోజుల నుంచి జరుగుతోందని నాగేంద్ర నాన్నగారు తల్లి ఆశ్చర్యపోయారు. డాక్టర్ పరీక్ష చేసి అది రేచీకటి అని చెప్పి నాగేంద్ర దెబ్బకి మందు వేసి కట్టుకట్టారు. తర్వాత కొద్దిసేపు నాగేంద్ర నాన్నగారితో మాట్లాడి వెళ్లిపోయారు. నాగేంద్ర నాన్నగారు అతని మంచం మీద కూర్చొని ఇలా చెప్పసాగాడు. చూడు కన్నా, తెలుసో తెలియకో నీకు వచ్చిన రేచీకటిని మాకు తెలిపితే ఆటలు ఆడనివ్వమేమోనని, టీవీ చూడనివ్వమేమోనని నీలో నువ్వే ఊహించుకొని ఇన్నాళ్లు గుట్టుగా దాచావు. ఇలా ఇంకా మరికొన్నాళ్లు ఊరుకుంటే మొత్తానికే నీ కళ్ళు కనపడకుండా పోయేవి కదా. ఆటలు ఆడటం కోసం, టీవీ చూడటం కోసం చూసుకున్నావే గాని తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించావా? చిన్న పొరపాటు ఫలితం నీ జీవితాన్నే అంధకారం చేసి ఉండేది. అమ్మ తిట్టినా నేను కొట్టినా నీ మంచి కోసమే కదా. చక్కగా మందులు వాడావంటే కొన్నాళ్లలో తగ్గిపోతుంది అని చెప్పారు. నన్ను క్షమించండి నాన్నగారు అంటూ వెళ్లి నాన్నగారిని చుట్టుకొని బావురమన్నాడు నాగేంద్ర. పిల్లల్ని కోపంతో క్రమశిక్షణలో పెట్టడమే కాకుండా వారికి స్వతంత్రంగా తమ భావాలు మనకు చెప్పుకునే వీలు కూడా కల్పించాలి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. గోల్డ్ రింగ్ అనే ఒక కథను వినేద్దామండి. ఒక ప్రైవేటు బస్సులో దినేష్ అతని భార్య రీటాతో హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు రాత్రికి ఆ బస్సు అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే ఖమ్మంకు బయలుదేరుతుంది. దినేష్ రీటాలు బస్సు దిగి కొద్ది దూరం నడిచి భోజనం చేద్దామని హోటల్కు వెళ్లారు. అప్పుడు దినేష్ రీటా చెవికి ఒక రింగు లేకపోవడం గమనించి, రీటా, నీ కుడి చెవికి ఉండవలసిన గోల్డ్ రింగ్ ఏమైంది అన్నాడు కంగారుగా. అప్పుడు గాని చూసుకోలేదు రీటా. ఓ మై గాడ్, ఇప్పుడెలా? బహుశా ఆ బస్సులో పడిపోయిందేమో అన్నది భయంగా. ఆ మాటకు దినేష్, రీటా, నువ్వు అనవసరంగా కంగారు పడకు, ముందు భోజనం చెయ్యి. ఆ బస్సు రాత్రంతా హైదరాబాద్ స్టాండ్లోనే ఉంటుంది. భోజనం చేసిన తర్వాత వెళ్లి వెతుకుదాం. మనకు అదృష్టం ఉంటే ఎలాగూ దొరుకుతుంది అంటూ రీటాను డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు. ఇద్దరూ భోజనం చేయసాగారు. భోజనం చేస్తుండగా, రీటా, ఆ ఎడమ చెవి రింగు కూడా తీసెయ్యి. ఇలా ఒక్క రింగుతో ఉంటే నీ అందమైన ముఖం అదోలా ఉంది అంటూ ఆ రింగు కాస్త తీయించి బ్యాగ్లో పెట్టించాడు దినేష్. భోజనాలయ్యాక ఇద్దరూ లాడ్జిలో గది అద్దెకి తీసుకుని అక్కడ లగేజ్ పడేసి బస్టాండ్కు చేరుకున్నారు. దినేష్ బస్సులోనే పడుకొని ఉన్న డ్రైవర్ను లేపి, సార్, ఇందాక ఈ బస్సులోనే మేము ఖమ్మం నుంచి ఇక్కడికి చేరుకున్నాం. మా ఆవిడ చెవికి ఉండవలసిన గోల్డ్ రింగ్ జారిపడింది. మీకేమైనా కనిపించిందా అన్నాడు. ఆ మాటకు డ్రైవర్ నిద్రపోతూనే, క్లీనర్ బస్సు ఊడుస్తాడు, వాడికేమైనా దొరికిందేమో అడగండి అంటూ మళ్లీ అలా నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఆ బస్సులో క్లీనర్ లేడు.
ఇద్దరూ ఆతృతగా క్లీనర్ కోసం చుట్టుపక్కల అంతా చూడసాగారు. అంతలో వారికి కాస్త దూరంలో బీడీ కాల్చుకుంటూ వస్తున్న కుర్రాడు దినేష్ను గుర్తుపట్టి, నమస్తే సార్, ఏంటి మీరింకా వెళ్ళలేదా? జర చాయ్ తాగుతా అంటూ చేయి చాచాడు. దాంతో దినేష్, టీ డబ్బులు నేనిస్తానులే గాని ఇందాక మేము బస్సు దిగాక చూసుకుంటే మా ఆవిడ చెవికి ఉండవలసిన గోల్డ్ రింగ్ కనిపించలేదు. బస్సులో గాని పడిపోయిందేమో. బస్సు ఊడ్చినప్పుడు నీకు గాని అది కనిపించిందా అని అడిగాడు. ఆ మాటకు క్లీనర్, నేను మొత్తం ఊడ్చినా సారు, నాకు కనిపించనే లేదు అన్నాడు. ఆ మాటలు విన్న రీటాకు చిరుచెమటలు పట్టాయి. వెంటనే కంగారుగా బస్సు ఎక్కి తను కూర్చున్న సీటు చుట్టుపక్కల పరిశీలనగా చూసింది. ఒక మూల మెరుస్తూ కనిపించింది రీటా గోల్డ్ రింగ్. వెంటనే దాన్ని తీసుకుని ఆనందంతో, ఏమండి, గోల్డ్ రింగ్ దొరికింది అంటూ అరిచినంత పనిచేసింది రీటా. దినేష్ ముఖం సంతోషంతో విచ్చుకుంది. మరి ఇందాక బస్సు ఊడ్చినప్పుడు నీకు కనబడలేదా? క్లీనర్ను ప్రశ్నించాడు. క్లీనర్ కాస్త కంగారు పడుతూ, క్షమించండి సారు, ఇంకా బస్సు ఊడవలేదు. శుభ్రపరచలేదని తెలిస్తే మా డ్రైవర్, కండక్టర్ తిడతారు. పొద్దున్నే శుభ్రం చేద్దామని నేనే బద్ధకంగా నడుచుకుంటూ వెళ్లి ఈ బీడీ తెచ్చుకున్నా అన్నాడు. దానికి సమాధానంగా, భలే వాడివోయ్ అంటూ క్లీనర్ చేతిలో 2 రూపాయల నోటు పెట్టి రీటాతో ముందుకు కళ్ళాడు దినేష్. ఒకప్పుడు ఆలస్యం కూడా మనకి మంచే చేస్తుందండి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. దేవుడి పక్షపాత బుద్ధి అనే మరొక చిన్న కథను వినేద్దామండి. కంచి పుణ్యక్షేత్రంలో శివస్వామి అనే యోగీశ్వరుడు ఉండేవాడు. అతడు భక్తులకు వేదాంత విషయాలు బోధిస్తూ ఉండేవాడు. ఆ నగరంలో విశాలాక్షి అనే ధనవంతురాలు ఉంటుంది. ఆమె శివస్వామి పేరు ప్రఖ్యాతులు విని ఉండటం వల్ల ఒకనాడు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఆశ్రమానికి వచ్చింది. శివస్వామి ఎత్తైన వేదిక మీద కూర్చొని ప్రజలకు ధార్మిక విషయాలు బోధిస్తున్నాడు. నాయన్లారా, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనేవి భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరాలు. భగవంతుడు వాటిని మహాజ్ఞానులకు, పవిత్ర హృదయాలు ఉన్నవారికే ప్రసాదిస్తాడు. నీచబుద్ధి కలవారికి, అజ్ఞానులకు వాటిని ప్రసాదించడు అని బోధిస్తున్నాడు. ఉన్నట్టుండి విశాలాక్షి జనం మధ్య నుంచి చివాళ్ల లేచి, స్వామి, మీరు చెబుతున్న విషయాలు ధర్మ విరుద్ధంగా ఉన్నాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనేవి భగవంతుడు మంచివాళ్లకే ఎందుకు ఇవ్వాలి? చెడ్డవాళ్లకు ఎందుకు ఇవ్వడు? చెడ్డవారికి ప్రసాదిస్తే వాళ్ళు కూడా జ్ఞానులుగా మారతారు కదా. మీరు చెబుతున్న విషయాలు చూడగా భగవంతుడికి కూడా పక్షపాత బుద్ధి ఉన్నట్లు తోస్తోంది అంది. ఆమె మాటలకు శివస్వామి ఎటువంటి సమాధానం చెప్పలేకపోయాడు. తను ఆశించిన సమాధానం రాకపోయేసరికి విశాలాక్షి వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయింది. ఒకనాటి తెల్లవారుజామున ఓ వ్యక్తి వచ్చి విశాలాక్షి ఇంటి తలుపు తట్టి, అమ్మా, నేనీరోజు స్వామివారి బోధనలు వినటానికి ఆశ్రమానికి వెళ్లాను. స్వామివారు నన్ను పిలిచి, ఒరే భీముడు, నాకు బంగారంతో అవసరం వచ్చింది. నాకు కావలసిన బంగారం నువ్వు విశాలాక్షి ఇంటికి వెళ్లి నగలు అడిగి తెమ్మన్నానని చెప్పి తీసుకురా అన్నారు. అందుకే వచ్చాను అన్నాడు. వెంటనే విశాలాక్షి, స్వామివారు సర్వసంగ పరిత్యాగులు, వారికి బంగారంతో అవసరం ఉండదు. అదీగాక నువ్వు ఎటువంటి మోసగాడివో నాకు బాగా తెలుసు. వెళ్ళు వెళ్ళు అని చెప్పి తలుపులు దబాలన వేసేసుకుంది. మరికొంతసేపు గడిచిన తర్వాత మళ్లీ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూనే చేతులు జోడించి నమస్కరించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు శివస్వామి. నాకు బంగారంతో అవసరం పడింది. నీ నగలివ్వగలవా విశాలాక్షి అని అడిగాడు శివస్వామి. విశాలాక్షి మారు మాట్లాడకుండా లోనికి వెళ్లి నగల మూటతో వచ్చి దానిని స్వామివారి పాదాల ముందు ఉంచింది. శివస్వామి నగల మూట తాకకుండా, నేను ఇంతకు ముందు ఈ నగల కోసం ఒక వ్యక్తిని నీ వద్దకు పంపించాను. అతడికి ఈ నగల మూట ఇచ్చి ఉంటే నేను శ్రమపడి ఇంత దూరం వచ్చే అవసరం ఉండేది కాదు కదా అన్నాడు నవ్వుతూ. వాడి యథార్థ స్వరూపం మీకు తెలియదు స్వామి. వాడు పచ్చి దొంగ, తాగుబోతూ. నగలు వాడి చేతికిస్తే తాగి తందనాలాడతాడు. అటువంటి నీచుడిని నమ్మి నగలు ఎలా ఇవ్వమంటారు అని అడిగింది విశాలాక్షి. శివస్వామి నవ్వి, నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు నగలతో పనేముంది? వాడు పరమ నీచుడు, పచ్చి దొంగ అని నీకు తెలుసు కనుక నీ విలువైన నగలు వాడికి ఇవ్వలేకపోయావు. ఆ విధంగానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనే అమూల్య సంపదను భగవంతుడు కూడా అటువంటి నీచులకు ఇవ్వడు. నేను కోరగానే నగలు ఎలాగైతే ఇచ్చావో భగవంతుడు కూడా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను మంచివారికి, జ్ఞానవంతులకు మాత్రమే ప్రసాదిస్తాడు అని చెప్పి ఆశ్రమం దిక్కుగా సాగిపోయాడు. యథార్థం బోధపడిన విశాలాక్షి వెళుతున్న శివస్వామికి చేతులు జోడించి నమస్కరించింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. తెలివైన భార్య అనే ఒక కథను వినేద్దామండి. రామాపురంలో నివసించే భీముడు కష్టజీవి, తల్లిదండ్రులు లేని అనాథ.
చిన్నప్పటి నుంచి వాడు కాయకష్టం చేసి పొట్టపోసుకునేవాడు. అయితే వాడికి కోపం చాలా ఎక్కువ. వాడికి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కలగడమే తడవుగా తగిన సంబంధం కోసం వెతకమని తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళు కూడా భీముడు రోజంతా కష్టపడి పనిచేసి వచ్చి ఇంట్లో చెయ్యి కాల్చుకోవడం చూసి జాలిపడి వాడికి తగిన సంబంధం తెచ్చి పెళ్లి చేస్తే వాడు ఒక ఇంటివాడు అవుతాడు అని సంబంధాలు చూసి పెళ్లి చూపులకు ఏర్పాటు చేసేవారు. అలా వాడు ఎంతో మంది పెళ్లి కూతులను చూశాడు. కాని ఏ ఒక్కటి ఖాయం కాలేదు. అందుకు కారణం ఒక్కటే. అదేమిటి అంటే వాడు పెళ్లి చూపులకు వెళ్లిన చోటల్లా నాకు కోపం ఎక్కువ, నా పెళ్లాన్ని కదిలిస్తే తంతాను, మెదిలిస్తే తంతాను, నిల్చుంటే తంతాను, కూచుంటే తంతాను అని వాళ్ళ మొహాల మీదే కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేవాడు. దాంతో చేసుకోబోయే పిల్ల తల్లిదండ్రులు హడలెత్తిపోయేవారు. అతన్ని చచ్చినా చేసుకోకూడదని పెళ్లి కూతురు అక్కడే బేర్మని గట్టిగా ఏడుపు లంకించుకునేది. అది చూసి తల్లిదండ్రులు అరిచి గీపెట్టినా సరే నీకు మా పిల్లని ఇవ్వం అని భీముడి మొహం మీదే తెగేసి చెప్పేవారు. చాలా సంబంధాలు అలాగే చెడిపోయాయి. మొదట్లో భీముడు వెంట ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పెళ్లి చూపులకు వెళ్లేవారు. రాను రాను భీముడి ప్రవర్తన వారికి నచ్చలేదు. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. ఇతను చూస్తే ఒక్క నిజం చెప్పి సంబంధాలన్నీ చెడగొట్టుకుంటున్నాడు. ఇక ఇతనితో వెళ్తే మన పరువు కూడా పోతుంది అనుకుని భీముడు రమ్మన్నప్పుడల్లా ఏవో వంకలు చెప్పి వెళ్లకుండా తప్పించుకునేవారు. భీముడికి పెళ్లి చూపులే తప్ప పెళ్లి చేసుకునే యోగం ఉన్నట్టు ఎవరికీ కనిపించలేదు. అతని తత్వానికి తిట్టుకుంటూనే చివరిసారిగా తెల్వివారి పాలెంలో ఒక సంబంధం చూశాడు పెళ్లిళ్ల పేరయ్య. భీముడికి ఎన్నో విధాలా నచ్చజెప్పి అక్కడికి తీసుకువెళ్లాడు. అక్కడ కూడా భీముడు అదే పాట పాడాడు. పిల్ల తల్లిదండ్రులు అతని మాటలకి తెల్లమొహం వేశారు. తర్వాత పిల్లనివ్వమని తేల్చి చెప్పారు. కాని లక్ష్మి అతన్నే పెళ్లి చేసుకుంటానని దృఢంగా చెప్పింది. లక్ష్మి తల్లిదండ్రులకి చుట్టుపక్కల వారికి ఆమె ఆ ముక్కోపిని చేసుకోవడం ఇష్టం లేదు. అయినా ఆమె మొండి పట్టు సడలించలేదు. చేసేది లేక లక్ష్మీ భీముల పెళ్లి అయిష్టంగానే జరిపించారు. తర్వాత లక్ష్మిని భీముని వెంట కాపురానికి పంపారు. లక్ష్మి భీముని వెంట కాపురానికి వెళ్లిన తర్వాత తమ కూతురిని చచ్చిన దానికెందే జమ కట్టి ఎంతో దుఃఖించారు ఆమె తల్లిదండ్రులు. కొద్ది రోజుల తర్వాత లక్ష్మి తన పుట్టింటికి వచ్చింది. లక్ష్మి ప్రాణాలతో తిరిగొచ్చినందుకు ఇరుగు పొరుగు వారు సంభ్రమాశ్చర్యాలకు గురై పరామర్శించడానికి వచ్చారు. ఏ రోజుకు ఆ రోజు నీవు చచ్చిపోయావనే వార్త వస్తుందనే భయంతోనే బిక్కుబిక్కుమని ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాం తల్లి. రోజూ నిన్ను కొట్టి చంపేస్తున్నాడా నీ మొగుడు అని ఆమె వంటి మీద ముఖం మీద దెబ్బల తాలూకా గుర్తుల కోసం వెతుకుతూ అంది తల్లి. అందుకు లక్ష్మి నవ్వి, అమ్మా నువ్వొట్టి పిచ్చిదానివి కాకపోతే నా వల్ల ఏ తప్పు లేనప్పుడు అకారణంగా ఆయన నన్ను ఎందుకు కొడతారు అంది తల్లితో. అయితే మీ ఆయన రోజు నిన్ను కొట్టి చంపడలేదా అని అమ్మలక్కల మొహాల్లో ఆశ్చర్యం. లేదు అంది లక్ష్మి. లక్ష్మి తల్లి మొహం సంతోషంతో వెలిగిపోయింది. అయితే మీ ఆయన వట్టి కోతలు రాయడన్నమాట అన్నారు ఎగతాళిగా ఇరుగు పొరుగువారు. ఆ మాటలకి లక్ష్మికి చిర్రుమని కోపం వచ్చింది. మా ఆయనేం కోతలు రాయుడు కాదు, చేతలు రాయుడే, ఆయనకి కోపం ఎక్కువే అంది. మీ ఆయన అంత కోపిష్టివాడు అయితే రోజు నిన్ను కొట్టకుండా ఎలా వదిలేస్తున్నాడు మళ్ళీ అడిగారు అమ్మలక్కలు. ఏముంది, నిద్ర లేవగానే మొహం పుల్ల నీళ్లు అందిస్తాను, వచ్చేసరికి పెరుగన్నం పెడతాను, అది తిన్నాక పొలం తీసుకెళ్లటానికి వేడి అన్నం మూట కడతాను, సాయంత్రం వచ్చేసరికి వేడినీళ్లు సిద్ధం చేస్తాను, వేడివేడిగా వంట చేసి ఉంచుతాను, ఇంకా నన్ను కొట్టే అవకాశం ఎక్కడా అని అడిగింది. అతని దెబ్బలు తట్టుకోలేక వచ్చేసావేమో అనుకున్నామన్నారంతా. నేను మీ అందర్నీ ఒకసారి చూసిపోదామని వచ్చాను సంతోషంగా చెప్పింది. ఇంతకీ మీ ఆయన రాలేదేం అని అడిగారు ఎవరో. ఇద్దరం కలిసే వచ్చాం. మేము ఏరు దాటేటప్పుడు నా చెప్పులు అవతలి ఒడ్డున మర్చిపోయాను, అవి తీసుకురావడానికి తిరిగి వెనక్కి వెళ్లారు అని చెప్పింది. ఆమె మాటలు విని అంతా ముక్కున వేలేసుకున్నారు. తన సహనంతో తెలివితో కోపిష్టి భీముణ్ణి తన చెప్పు చేతల్లో ఉంచుకోవడమే కాకుండా తన చెప్పులు కూడా మోయిస్తున్న లక్ష్మిని అంతా తెగమెచ్చుకున్నారు. తల్లి మాత్రం కూతురికి దెబ్బలు తప్పినందుకు ఎంతో సంతోషపడింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. దండన వెనుక అనే ఒక కథను వినేద్దామండి. 6 నెలల నుండి బడికి వెళ్తున్నావు. నువ్వు చదివింది ఏమిట్రా? బడికి వెళ్లకుండా సినిమాలని షికార్లని రోజులు గడుపుతున్నావని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు వచ్చిన మార్కులే చెబుతున్నాయి. ఒక చేతిలో ప్రోగ్రెస్ కార్డు, మరో చేతిలో కర్ర పట్టుకుని చంద్రయ్య సూర్యాన్ని నిలదీశాడు. సూర్యం తనని తాను సమర్థించుకుంటూ నేను బాగానే చదువుతున్నాను నాన్న, అయినా మార్కులు ఎందుకో రాలేదు అని చెప్పాడు. బాగా చదివితే మార్కులు ఎందుకు రావురా వెధవా, అబద్ధాలు కూడా చెబుతున్నావా అని సూర్యాన్ని కర్రతో ఎడాబెడా కొట్టసాగాడు.
నన్ను కొట్టొద్దు నాన్న, ఇక నుండి బాగా చదువుతాను అని ఏడవసాగాడు సూర్యం. అయినా చంద్రయ్య కొట్టడం ఆపలేదు. ఇంటి గడపకు ఆనుకొని చూస్తున్నారు చంద్రయ్య భార్య మంగమ్మ, చిన్న కొడుకు ప్రకాష్. చంద్రయ్య కొట్టే దెబ్బలకు సూర్యం పెడుతున్న కేకలు విని పక్కింటి అప్పారావు పరుగున వచ్చి చంద్రయ్యను ఆపి, ఎందుకండి అలా కొడుతున్నారు చిన్న పిల్లాడిని అన్నాడు. వీడు చిన్నపిల్లవాడు కాదండి, వీడి గురించి మీకు తెలీదు. తెలిస్తే మీరు అడ్డురారు. రోజు బడికి పంపిస్తుంటే బడికి వెళ్లకుండా బజార్ల వెంట సినిమా హాళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. తెలుగులో కూడా తప్పిన దద్దమ్మండి వీడు. చంద్రయ్య సూర్యాన్ని కొట్టడానికి కర్ర ఎత్తాడు. అప్పారావు సూర్యాన్ని తన వైపు లాక్కొని, చిన్న పిల్లవాడు, వాడికి ఏం తెలుసని మీరు పశువును కొట్టినట్లు కొడుతున్నారు? గజదొంగలను హంతకులను కూడా కొట్టొద్దని చట్టాలు చెబుతున్నాయి. అలాంటిది బడికి వెళ్లకపోవటం ఎంతటి నేరం అవుతుందో ఆలోచించండి. పిల్లలకి మంచిగా నచ్చజెప్పి దారిలో తేవాలే గాని దండన ద్వారా కాదు అన్నాడు. వీడు మాటల వల్ల మారడండి, చావ వాదాల్సిందే అని సూర్యాన్ని తిట్టసాగాడాయన. అప్పారావు సూర్యాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్లాడు. బాగా చదువుకోవాలని బడికి నామం పెట్టడం తప్పని చెప్పి పంపించి వేశాడు. తండ్రి కొట్టాడని రాత్రిపూట అన్నం తినలేదు సూర్యం. ఎండాకాలం అవడంతో అందరూ బయట నిద్రపోతున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయం అయింది. సూర్యం మెల్లగా నిద్రలేచాడు. తన జోబులో ఉన్న చిన్న కాగితాన్ని చంద్రయ్య తల కింద పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ రైల్వే స్టేషన్కు వెళ్లే వీధి వైపు బయలుదేరాడు. కొద్ది దూరం నడవగానే, ఎక్కడికి వెళ్తున్నావు సూర్యం? చేతిని గట్టిగా పట్టుకుని అడిగారెవరో. అతడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అప్పారావు గారిని చీకట్లో గుర్తుపట్టాడు. ఓ క్షణం వణికిపోయాడు సూర్యం. మరుక్షణంలోనే ధైర్యం తెచ్చుకొని, నేను మా ఇంట్లో ఉండలేనండి. మా అమ్మా నాన్నలకు నేనంటే ఇష్టం లేదు. వాళ్ళకి తమ్ముడంటే చాలా ఇష్టం. మా నాన్న కొడుతున్నప్పుడు మా అమ్మ అడ్డురాదు. వాళ్ళెవరూ నన్ను సరిగా చూడటం లేదు అని తన మనసులోని భావాలను చెప్పాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు సూర్యం. బిడ్డల్ని ఏ తల్లిదండ్రులైనా ప్రేమగానే చూస్తారు. కాకపోతే నువ్వు 10వ తరగతి చదువుతూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటే నీ భవిష్యత్తు పాడైపోతుందనే ఉద్దేశంతో మీ నాన్న కొడుతున్నాడు. అలా కొడితే నువ్వు బాగా చదువుతావని ఆయన ఉద్దేశం. నీ మీద మీ వాళ్ళకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. మర్నాడు ఉదయం మంగమ్మ మంచం ఎత్తుతూ దిండి కింద కనపడిన కాగితాన్ని భర్తకు అందించింది. అందులో సూర్యం ఇల్లు విడిచిపోతున్నానని, ఇక రానని, దీనంతటికీ కారణం నాన్న అని రాశాడు. ఆ ఉత్తరం చదవగానే చంద్రయ్య నీరుగారిపోయాడు. అప్పారావు వద్దకు వెళ్లి జరిగింది చెప్పి, చూశావురా ఎంత అన్యాయం చేశాడో, బిడ్డ ఎక్కడికి వెళ్లాడో ఏమో అని బావురుమన్నాడు. మధ్యాహ్నం వరకు చంద్రయ్య పట్టణం మొత్తం సూర్యం కోసం వెతికాడు. బంధువుల ఇళ్లకు వస్తే తనకు తెలియజేయమని టెలిగ్రాములు ఇచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలకు దుఃఖంతో ఇంటికి వచ్చాడు చంద్రయ్య. ఏమండి, వాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? మంగమ్మ ఆతృతతో అడిగింది. నాన్నా, అన్నయ్య ఎప్పుడు వస్తాడు? ప్రకాష్ దిగులుగా అడిగాడు. మన పట్టణంలోని ప్రతి వీధి తిరిగాన్రా, వాడు ఎక్కడా కనిపించలేదు. ఎటుపోయాడో ఎక్కడున్నాడో అంటూ లోలోన మతన పడసాగాడు. రాత్రి 9 గంటలైంది. చంద్రయ్య, మంగమ్మ, ప్రకాష్లు అప్పారావు దగ్గరకు వెళ్లారు. ఏమండి, మా వాడు మీకైనా కనిపించాడా అని అడిగాడు చంద్రయ్య. చాలా మందిని అడిగానండి. మన అబ్బాయి పోలికలు చెప్పినా ఎవరూ చూశామనలేదు. ఎటుపోయాడో నాకు చిన్న ఆధారమైనా దొరకలేదు సమాధానమిచ్చాడు అప్పారావు. అయ్యో, బిడ్డ రాత్రి అనగా అన్నం తిన్నాడు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని మంగమ్మ సూర్యాన్ని తలుచుకుని ఏడవసాగింది. అన్నయ్య లేకపోతే నేను ఇంట్లో ఉండను అన్నాడు ప్రకాష్. దీనంతటికీ కారణం నేనే. వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టాను. చంద్రయ్య కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతున్నాయి. పొద్దుటి నుండి మంచినీళ్లు కూడా ముట్టలేదు. కాస్త అన్నం తినండయ్యా అని బ్రతిమిలాడాడు అప్పారావు. మా ఇంటికి వెలుగు, మా అందరి ప్రాణం అయిన నా బిడ్డ సూర్యం ఎటో పోయిన తర్వాత ఎలా అన్నం తిని సుఖంగా ఉంటామండి? వాడు మా కళ్ళ ముందు మళ్లీ కనిపించేదాకా ఒక్క ముద్ద కూడా తినలేము. చంద్రయ్య జీరబోయిన కంఠంతో చెప్పాడు. మీరు బాధపడకండి, 2-3 రోజుల్లో ఎక్కడున్నాడో తెలుస్తుంది. ముందు అన్నం తినండి అన్నాడు అప్పారావు. బలవంతం పెట్టకండి. బిడ్డ వెళ్లిపోయిన బాధలో అన్నం ఎలా తింటామండి? మంగమ్మ రోధిస్తూ అంది. సరిగ్గా అదే సమయానికి అప్పారావు ఇంటి గదిపు తలుపులు తెరుచుకున్నాయి. నాన్నా, అమ్మా, నేను ఎక్కడికి పోలేదమ్మా అంటూ గదిలో నుండి సుడిగాలిలా పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రుల్ని అల్లుకుపోయాడు సూర్యం. సూర్యాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యం ఆనందంగా మారింది. ఆప్యాయంగా వాడిని ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు. నిన్ను ఇంకెప్పుడు కొట్టన్రా, నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయకురా అన్నాడు చంద్రయ్య. నేను బాగా చదువుకుంటాను నాన్న, ఇంకెప్పుడు తక్కువ మార్కులు తెచ్చుకోను. ఈసారి తక్కువ మార్కులు వస్తే నన్ను ఇంకా కొట్టు చెబుతున్నాడు సూర్యం. అంతకు ముందు రాత్రి జరిగిన సంఘటన వివరించి చెప్పి, సూర్యానికి మీ మనసు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఈ నాటకం ఆడించాను అని చెప్పాడు అప్పారావు.
నేను ఇక నుండి వీడిని విచక్షణారహితంగా కొట్టను అన్నాడు చంద్రయ్య. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించాలి అన్నాడు అప్పారావు చంద్రయ్యతో. ఛా, అంత మాట అనకండి. తప్పుడు దారిలో నడిచే నా కొడుక్కి వాస్తవాన్ని చూపి మంచి దారిలో నడిచేట్టు చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి అని చేతులు జోడించాడు చంద్రయ్య. చంద్రయ్య మంగమ్మల మధ్య తమ్ముడు ప్రకాష్ వేలుని పట్టుకొని ఆనందంతో వెళ్తున్న సూర్యాన్ని చూసి సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు అప్పారావు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. మామంచి మాస్టారు అనే కథను వినేద్దామండి. మాస్టారు, ఈ రోజు నుంచి మా పాఠశాల శివశివాని బాధ్యత మీ మీద ఉంచుతున్నాను. చిన్నప్పుడు నన్ను ఎలా తీర్చిదిద్దారో ఈ పాఠశాల పిల్లలను ఆ విధంగా తీర్చిదిద్దండి. చక్రధర్ మాటలకు గుంబనంగా నవ్వుకున్నాడు మాస్టర్ రాఘవరావు గారు. శివశివాని పాఠశాల రాష్ట్రంలో పేరు పొందిన పాఠశాల. ఆ పాఠశాల నిర్వాహకుడు రాఘవరావు శిష్యుడు అయిన చక్రధర్. రిటైర్ అయిన రాఘవరావును దారిలో కనబడితే పాఠశాలకు తీసుకుని వచ్చి బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ రోజు 8వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ పాఠం చెబుతున్నాడు రాఘవరావు. రాఘవరావు ఎటువంటి అర్థం కాని పిల్లలకైనా తేలికైన భాషలో ఇంగ్లీషు బోధించటంలో బహుదిట్ట. అతను తీర్చిదిద్దిన పిల్లలు ఎందరో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలందరూ ఎంతో శ్రద్ధగా పాఠం వింటున్నారు. తరగతిలో ఒక పిల్లవాడు మాత్రం పాఠాన్ని సరిగా వినక పక్క పిల్లవాడిని వినకుండా చేయడానికి ప్రయత్నం చేయసాగాడు. రాఘవరావు ఆ పిల్లవాడిని 2-3 సార్లు వారించాడు. ఆ పిల్లవాడు వినకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో రాఘవరావు కోపంతో ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి ఈడ్చి చెంప మీద కొట్టాడు. ఆ పిల్లవాడు ఏడుస్తూ తరగతిలో నుండి బయటకు పరిగెత్తాడు. క్లాసులో ఒక పిల్లవాడు లేచి, మాస్టారు, మీరు వంశీని కొట్టి తప్పు చేశారు. వాడు ఈ జిల్లా కలెక్టర్ గారి అబ్బాయి అన్నాడు. చూడండి పిల్లలు, తప్పు చేసినప్పుడు కలెక్టర్ గారి కొడుకైనా ప్రధానమంత్రి కొడుకైనా శిక్షించవలసిందే అన్నాడు. క్లాస్ బెల్ కాగానే బయటికి నడిచాడు రాఘవరావు. ఆ రోజు సాయంత్రం వంశీ, అమ్మా, ఎవరో కొత్త ముసలి మాస్టారు పాఠాలు బాగానే చెబుతున్నాడు, కానీ నన్ను చెంప మీద కొట్టాడు. నాన్న, నువ్వు వచ్చి ఆ మాస్టార్ను మందలించాలి అని తల్లి దగ్గర ఫిర్యాదు చేశాడు. కొడుకు మాటలకి తల్లి విమల ఎర్రబడిన ముఖంతో చటుక్కున ఫోను లాగి శివశివాని పాఠశాలకు ఫోన్ చేసింది. చక్రధర్ ఫోన్ ఎత్తాడు. ఏమండి, మా పిల్లవాడిని మీ పాఠశాలకు పంపించింది చదువు చెప్పమని కాని వాడిని కొట్టమని కాదు. ఎవరో ముసలాయన కొత్త టీచర్ వచ్చాడట కదా. రేపు నేను కలెక్టర్ గారు మీ బడికి వస్తున్నాం. ఆ ముసలాయన సంగతి ఏమిటో కనుక్కుంటాం అంది విమల కోపంగా. ఇంత చిన్న విషయానికి మీరెందుకు మేడం, నేను కనుక్కుంటాను అన్నాడు చక్రధర్. లేదండి, కలెక్టర్ గారి కొడుకంటే ఏమనుకున్నాడో ఏమో అని ఫోను టక్కున పెట్టేసింది. చక్రధర్ తల పట్టుకున్నాడు. వంశీ ముఖం వికసించిన కలువపువ్వయింది. సాయంత్రం 7 గంటలకు కలెక్టర్ అంబరీష్ వచ్చాడు. తల్లి కొడుకులు కలెక్టర్ దగ్గరికి చేరుకుని రేపు శివశివాని పాఠశాలకు వెళ్లాలి అని పోరు పెట్టారు. జరిగింది తెలుసుకున్న కలెక్టర్ అంబరీష్ బిగ్గరగా నవ్వి, ఇన్ని రోజులకు నా కొడుకుని అదుపులో పెట్టగలిగే మాస్టారు ఆ పాఠశాలకు లభించాడన్నమాట అన్నాడు. కలెక్టర్ గారి మాటలకు తల్లి కొడుకులు పంతానికి దిగారు. కలెక్టర్ గారు కొంతసేపు ఆలోచించి, సరే రేపు వెళ్దాం అని లోపలికి నడిచాడు. శివశివాని పాఠశాల ముందు కలెక్టర్ కారు ఆగటంతో చక్రధర్ నీళ్లు నములుతూ, సార్, ఆ మాస్టారు నాకు చదువు చెప్పిన గురువు. వారికి కొద్దిగా కోపం ఎక్కువ, చదువు మాత్రం చక్కగా చెబుతాడు అన్నారు. కలెక్టర్ గారు నవ్వుతూ, ఆ మాస్టార్ని రమ్మనండి, వారిని చూడాలి అన్నాడు. చక్రధర్ అటెండర్ను పిలిచి, నిన్న కొత్తగా వచ్చిన మాస్టార్ని రమ్మను అన్నాడు. అటెండర్ పరుగున వెళ్లి రాఘవరావుతో, మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారు అన్నాడు. క్లాస్ పీరియడ్ కాగానే వస్తానని చెప్పు అన్నారు రాఘవరావు మాస్టారు. అటెండర్ వెళ్లి, అయ్యా, సార్ పీరియడ్ కాగానే వస్తానన్నారు అని చెప్పాడు. విమల కోపంగా, ఏమిటి నాన్సెన్స్, కలెక్టర్ గారు ఆ టీచర్ పీరియడ్ అయిపోయి వచ్చేదాకా కూర్చోవాలా అంది. వెంటనే అంబరీష్, మన దగ్గర తప్పు పెట్టుకుని వారిని అనటం ఎందుకు, కొంచెం సేపు చూద్దాం అన్నాడు విమలతో. క్లాస్ బెల్ కాగానే రాఘవరావు కండువాతో ముఖం అద్దుకుంటూ హెడ్ మాస్టర్ చక్రధర్ రూంలోకి ప్రవేశించాడు. రాఘవరావు రాగానే అసంకల్పితంగా చక్రధర్ లేచి నిలబడ్డాడు. కలెక్టర్ అంబరీష్ రాఘవరావును చూడగానే ఆశ్చర్యంతో నిలబడి, మాస్టారు, మీరా అని అతని పాదాలకు నమస్కరించాడు. ఈ దృశ్యాన్ని చూసిన విమల, వంశీ నోరు వెళ్లబెట్టారు. చక్రధర్ ఆశ్చర్యంగా చూడసాగాడు. రాఘవరావు మాస్టారు కలెక్టర్ భుజం తట్టి, అంబరీష్, వంశీ మీ అబ్బాయా? ఎవరో అనుకున్నాను. నిన్ను ఎలా దారిలోకి తీసుకుని వచ్చానో నీ కొడుకును కూడా అదే విధంగా వృద్ధిలోకి తెస్తాను అన్నాడు. అంబరీష్ నవ్వుతూ, మాస్టారు, చిన్నప్పుడు నాకు ఇంగ్లీష్లో ఓనమాలు రాకపోతే తీర్చిదిద్దినవారు మీరు. మిమ్మల్ని ఎలా మర్చిపోగలను అని విమలా, వంశీతో మాస్టర్ పాదాలకు నమస్కరించండి అన్నాడు. విమలా, వంశీ పశ్చాత్తాపంతో మాస్టర్ పాదాలకు నమస్కరించారు. మాస్టారు, మీరు ఇక్కడ ఉపాధ్యాయులుగా చేరారని నాకు తెలియదు. మా అబ్బాయిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దే బాధ్యతను మీకు ఒప్పజెప్తున్నాను.
మీలాంటి మంచి మాస్టారు లభ్యం కావడం మా యొక్క అదృష్టం అన్నాడు కలెక్టర్ అంబరీష్. ఆ మాటలకు చక్రధర్ నవ్వుతూ రాఘవరావు వైపు చూశాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. దైవబలం అనే ఒక కథను వినేద్దామండి. నాంచారిపేటలో చాదస్తం చెంచలరావు అనే ఉద్యోగి ఉండేవాడు. అతను ఒక విచిత్రమైన మనస్తత్వం గలవాడు. అతని స్వభావం క్షణం చిత్తం క్షణం మాయగా ఉండేది. దేవుని విషయంలో కూడా అంతే. బాధల్లో నిండా మునిగినప్పుడు గాని భగవంతుడు గుర్తుకురాడు. చెంచలరావు 4 ఏళ్లుగా ప్రమోషన్ కోసం చూసి చూసి విసిగిపోయాడు. ఇలా కాదని తన పని జరిగితే పొర్లుదండాలు పెడతానని ఆ వెంకటేశ్వర స్వామినికి వేడుకున్నాడు. అత్యద్భుతంగా ఊహించని విధంగా అతనికి ప్రమోషన్ వచ్చింది. శ్రీనివాసునిపై గురి కుదిరింది. కొన్నాళ్ల తర్వాత వాళ్ళావిడకు పెద్ద జబ్బు చేసింది. ఆ రోగం ఏమిటో మెద్రాసులోని గొప్ప గొప్ప వైద్యులకు సైతం అంతుబట్టలేదు. చెంచలరావుకు తన ప్రమోషన్ విషయంలో దయచూపిన ఏడుకొండల స్వామి గుర్తుకు వచ్చాడు. తన భార్య కోలుకుంటే కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాడు. అయినా ఆమె రోగం నయం కాలేదు. ఒకరోజు చెంచలరావు ఎప్పటిలాగే ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నాడు. ఒక నడి వయసు గల స్త్రీ రోడ్డుకు వారగా నిలబడి, యేసు నిజమైన దేవుడు నాయనా, యేసును నమ్ముకుంటే పాపాలు పోతాయి, రోగాలు కుదురుతాయి అంటూ అవే మాటలను అదే పనిగా గంటల తరబడి మంత్రం జపిస్తున్నట్లుగా వచ్చిపోయే జనాలకు చెబుతూ ఉంది. ఆ మాటలు చెంచలరావును ఆకర్షించాయి. వెంటనే యేసు పటాలు వగైరా కొని ఇంటికి తెచ్చాడు. ఇంటిని చర్చిగా మార్చేశాడు. క్రీస్తుని కొలవటం ఆరంభించాడు. నమ్మలేని విధంగా తీసి పక్కన పెట్టినట్లుగా వాళ్ళ ఆవిడ రోగం మాయమైంది. చెంచలరావు ప్రభు భక్తుడైనాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. చాలీ చాలని జీతంతో ఏదో విధంగా సంసారం గడిచిపోతూ ఉంది. ఎలాగైనా 4 రాళ్లు సంపాదించి సొంత ఇల్లు ఏర్పరచుకోవాలనుకున్నాడు చెంచలరావు. యేసుపై భారం వేసి ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అనుకోని విధంగా అందులో చేతులు కాల్చుకున్నాడు. మరికొన్ని రోజులకు వాళ్ళ ఆఫీసరు గారు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. అతని స్థానంలో నజీర్ బాషా అనే ముస్లిం యువకుడు నియమింపబడ్డాడు. కొత్త ఆఫీసర్ గారి కోసం ఏర్పాటైన స్వాగత సభలో నజీర్ బాషా మాట్లాడుతూ, నేను చిన్న వయసులోనే ఇంత పెద్ద ఉద్యోగానికి చేరుకున్నాను. ఇదంతా అల్లా మహత్యం. అల్లాను నమ్మిన వారికి అపజయం లేదు అన్నాడు. ఆఫీసర్ గారి మాటలు చెంచలరావును బాగా ఆకట్టుకున్నాయి. వెంటనే ఇంటిని మసీదులాగా మార్చేశాడు. నమాజు చదవటం, టోపీ ధరించడం వంటి ఇస్లాం ఆచారాలు కొనసాగిస్తూ అల్లాపై విశ్వాసం ఉంచి మరొక వ్యాపారం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం! అటు సూర్యుడు ఇటు పొడిచినట్లుగా వ్యాపారానుభవం ఏమాత్రం లేని తనకు కాసులు వర్షంగా లాభాలు రాసాగాయి. ఆ డబ్బుతో పెద్ద బంగళానే నిర్మించుకుని హాయిగా జీవించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. తనకే తెలియని విధంగా చెంచలరావుని ఒక మానసిక రోగం పట్టుకుంది. శూన్యంలోకి చూస్తూ ఒంటరిగా కూర్చునేవాడు. వేలకు తినడు, సరిగా నిద్రపోడు. కారణం లేకుండానే ఏడవాలనిపించేది. జీవితం అర్థం లేనిదనే దోచేది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడు. ఇంతకు ముందు తనను అనుగ్రహించిన అల్లాను ప్రార్థించాడు. లాభం లేదు. వీసమెత్తు కూడా మెరుగవలేదు. చెంచలరావుకు దిక్కుతోచలేదు. తనకు చావు తప్పదనుకున్నాడు. దేవుళ్ళందరి మీద నమ్మకం పోయింది. ఇట్లా ఉండగా ఒకరోజు శ్రీగిరి బ్రహ్మానంద యతీంద్రుల స్వామివారు ఆ ఊరికి వచ్చారు. ఆయన గొప్ప తపస్సంపన్నులు. వారు తరించని తీర్థం లేదు, చూడని క్షేత్రం లేదు. మూలికా వైద్యంలో సైతం ఆయన గొప్పవాడు. ఆ చేయి తగిలితే చాలు రోగాలు పారిపోతాయి. ఆ ఊరి జనం వారిని దర్శించి ధన్యులవుతున్నారు. జనం సందడి కొంత తగ్గిన తర్వాత స్వాముల వారు ఏకాంతంగా ఉన్నప్పుడు చెంచలరావు వారి వద్దకు వెళ్లి తాను ఎక్కడ మునిగింది, ఎక్కడ తేలింది, ఏ దేవులను కొలిచింది అంతా వివరంగా స్వాముల వారికి విన్నవించుకున్నాడు. స్వామి చిరునవ్వు నవ్వి, లోపం దేవునిలో కాదు నాయనా, మనిషిలోనే ఉంది. ఒకే మట్టిలో యేసును, ఏడుకొండల వాడిని ఇలా మన ఇష్టం వచ్చినట్లుగా బొమ్మలు చేసుకోవచ్చు. ఏ పని చేసినా భగవంతుని నమ్మి ఆయనపై భారం వేసినప్పుడు మన భారం కొంత తగ్గుతుంది. మనసు తేలిక పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేవుడున్నాడులే, మంచి చెడు చూసుకుంటాడులే, మనకు అన్యాయం జరగదులే అనే ధైర్యం పెరుగుతుంది. ముందుకు దూసుకుపోతాం. ఆ నమ్మకంతోనే కలలో కూడా ఊహించని అద్భుతమైన విజయాన్ని సాధించగలుగుతాం. దేవుని నమ్మితే మనపై మనకు నమ్మకం కలుగుతుంది. నీటిలోని నావకు ప్రవాహ వేగం తోడైన చందంగా ఉంటుంది దేవుని అనుగ్రహం. ఆ నమ్మకం లోపిస్తే అంతా ఎదిరీతే. నీ దీనగాథ విన్నాక నీది చపల చిత్తమని తెలుస్తోంది. ఏ దేవుని నమ్మినా నీకు మొదట్లో విన్న విశ్వాసం రెండవ తఫా సన్నగిల్లుతుంది. ఎదిరీది కార్యాన్ని సాధించే ఓర్పు, పట్టుదల నీలో లేవు. అందుకే అపజయాన్ని చవిచూడవలసి వస్తుంది. ప్రస్తుతం నీకు ఏ జబ్బు లేదు, మానసిక చపలత్వం తప్ప. ముందు నీ మీద నువ్వు విశ్వాసం పెంచుకో. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకుని ఆత్మవిశ్వాసం అభివృద్ధి చేసుకో. అదే నీకు అద్భుతమైన ఔషధం అన్నాడు. ఆ మాటలతో చెంచలరావుకు గురి కుదిరింది. ఆత్మవిశ్వాసం పెంచుకొని ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. మనీ ప్లాంట్ అనే ఒక చిన్న కథను వినేద్దామండి. నాగరాజుకి మూఢనమ్మకాలు ఎక్కువ. పంచాంగం చూడనిదే ఏ పని చేసేవాడు కాదు. పిల్లి అడ్డం వచ్చినా, ఎవరైనా తుమ్మినా ప్రయాణం మానుకునేవాడు. బల్లి మీద పడితే శకున శాస్త్రం చూసి స్నానం చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి రావాల్సిందే. ఉన్న ఊర్లోనే 10 దాకా చదివి పాల వ్యాపారం మొదలుపెట్టాడు నాగరాజు. ఇంటింటికి తిరిగి పాలమ్మి బాగానే సంపాదించేవాడు. ఒకరోజు పాల డబ్బుల కోసం వడ్డీ వ్యాపారి తిరుపాలయ్య ఇంటికి వెళ్లాడు నాగరాజు. ఇంటికి ముందు పూలకుండీలో తీగలు సాగి పచ్చని ఆకులతో కలకల్లాడుతున్న చెట్టు కనిపించింది. రోజు వస్తున్న ఏదో పూల చెట్టు కాబోలు అనుకునేవాడు నాగరాజు. ఈ రోజు జాగ్రత్తగా గమనించాడు. చిన్న మొగ్గ గాని కాయ గాని పువ్వు గాని లేదు. చెట్టేమో పందిరి నిండా అల్లుకుంది. ఇదేంటబ్బా అనుకుంటూ ఆ చెట్టునే చూస్తూ నిలబడ్డాడు నాగరాజు. అంత పరధ్యానంలో ఉన్నావేమయ్యా నాగరాజు? తిరుపాలయ్య భార్య సుబ్బాయమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు నాగరాజు. ఇంత బాగా అల్లుకున్న చెట్టుకి ఒక్క పువ్వు లేదు, కాయ లేదు, ఏం చెట్టమ్మా ఇది అంటూ కుతూహలంగా అడిగాడు నాగరాజు. దీన్ని మనీ ప్లాంట్ అంటారయ్యా. ఇది ఎవరింట్లో పచ్చగా పెరుగుతుందో వారింట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చున్నట్లే అనుకో అంది సుబ్బాయమ్మ. అసలే మూఢనమ్మకాలున్న మనిషి. సుబ్బాయమ్మ మాటలు నిజమే అనుకున్నాడు. ఇలాంటి చెట్టు ఎక్కడ దొరుకుతుందమ్మా ఆశగా అడిగాడు నాగరాజు. ఎక్కడో దొరికేదేంటి, ఇదిగో ఈ కొమ్మను మట్టిలో నాటు, అదే పెరుగుతుంది అంటూ ఒక కొమ్మ తెంచి ఇచ్చింది సుబ్బాయమ్మ. వెంటనే నాగరాజు ఇంటికి వెళ్లి అప్పటికప్పుడు పాదు తీసి మనీ ప్లాంట్ కొమ్మను నాటాడు. ఇదేం చెట్టు మామా, అంత జాగ్రత్తగా నాటుతున్నావు అంటూ వచ్చింది నాగరాజు భార్య శేషమ్మ. దీన్ని మనీ ప్లాంట్ అంటారు, అంటే డబ్బుల చెట్టు అన్నమాట. ఇది ఎండిపోకుండా చక్కగా పెరిగిందే అనుకో, మన ఇంట్లో డబ్బులే డబ్బులు. ఇప్పటి నుంచి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే చెట్టుకు డబ్బులు కాసినంత ఆనందంగా పలికాడు నాగరాజు. చెట్టు పెరిగితే డబ్బులొస్తాయా? నీ చాదస్తానికి తగ్గట్టు ఎవరో భలే పనిపెట్టేంటి మామా అంది నవ్వుతూ శేషమ్మ. మనం పాలు పోస్తున్న వడ్డీ వ్యాపారి తిరుపాలయ్య లేడు, ఆయన భార్య ఈ మాటలు చెప్పి నాటుకొమ్మని స్వయాన ఒక కొమ్మ తెంచి ఇచ్చింది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందట. మనీ ప్లాంట్ అంటే ఇదే చెట్టని తెలుదు మరి అన్నాడు నాగరాజు. ఇంత మూఢనమ్మకాలున్న మనిషిని నాకు జత చేశావేమయ్యా దేవుడా అనుకుంటూ వెళ్లిపోయింది శేషమ్మ. పాల వ్యాపారం బాగా తగ్గించాడు నాగరాజు. ఎక్కువ కాలం ఆ చెట్టు ముందే కూర్చునేవాడు. కోడిగుడ్డు తొక్కులు, ఇనుప మేకులు ఇలా ఎవరేం చెప్తే అవన్నీ తెచ్చి చెట్టు పాదులో వేసేవాడు. అందంగా పచ్చగా పెరగసాగింది మనీ ప్లాంట్. అయితే సంపాదన మాత్రం తక్కువైంది. చెట్టును చూస్తూ కూర్చుంటే డబ్బులొస్తాయా, కడుపు నిండుద్దా? నీ మూఢనమ్మకాలు వదిలేసి పనికి పోవా అని ఏడ్చేది శేషమ్మ. చెట్టు బాగా పెరుగుతుంది కదే, లక్ష్మీదేవి తప్పకుండా మనల్ని కరుణిస్తుంది అంటూనే ఉన్నాడు నాగరాజు. నాగరాజు బావమర్ది కిష్టప్ప పట్నంలో ఉంటున్నాడు. చదివింది పల్లెటూరు చదివే అయినా లోకజ్ఞానం కలవాడు. చెల్లెల్ని చూసిపోదామని వచ్చాడు. అన్నతో తన గోడు చెప్పుకుంది శేషమ్మ. ధైర్యం చెప్పి చెల్లెల్ని ఓదార్చాడు కిష్టప్ప. రాత్రి భోజనాలయ్యాక అంతా నిద్రించారు. అమ్మో ఏదో కరిచింది అని అరుస్తూ నిద్రలేచాడు నాగరాజు. పక్కనే పడుకున్న కిష్టప్ప, శేషమ్మ ఉలిక్కిపడి లేచారు. పాము పాము, అదిగో అటువైపు పోయింది అన్నాడు కిష్టప్ప. లాంతరు వెలిగించి చూశారు. పాము కనపడలేదు కాని నాగరాజు పాదం పైన 2 కాట్లు పట్టాయి. రక్తం కారుతోంది. 2 కాట్లు పడ్డాయంటే ఖచ్చితంగా అది నాగుపామే. పాము కరిస్తే నడవకూడదంటారు. వైద్యుల్ని పిలుచుకునిరా బావా అన్నాడు ఏడుపు ముఖంతో నాగరాజు. లబోదిబోమని ఏడ్వసాగింది శేషమ్మ. ఇంతలో ఇరుగు పొరుగు గుమిగూడారు. ఇంత జరుగుతున్నా నిశ్చింతగా కూర్చున్నాడు కిష్టప్ప. ఒక పక్క విషం ఎక్కుతూ నా ప్రాణాలు పోతుంటే కదలకుండా కూర్చున్నావేమయ్యా, త్వరగా వెళ్ళవయ్యా బాబు అంటూ ఆత్రంగా అరవసాగాడు నాగరాజు. నీ ప్రాణానికేం భయం లేదులే బావా. అన్నట్టు ఇప్పుడే గుర్తొచ్చింది. పాము కరిస్తే తులసి చెట్టును ముందుంచుకొని ఆ చెట్టునే చూస్తూ కదలకుండా కూర్చుంటే చాలు, పాము విషం దిగిపోతుంది. చొప్పదంటు శాస్త్రము అనే పుస్తకంలో నేను చదివాను. ఈ తులసి చెట్టు ముందు కూర్చుందు రా బావా అన్నాడు కిష్టప్ప. ప్రాణం పోతుందని నేనేడుస్తుంటే నీకు వేలాకోలంగా ఉందా? చెట్టు ముందు కూర్చుంటే విషమెలా తగ్గుతుందయ్యా అన్నాడు కోపంగా నాగరాజు. అందరూ చిత్రంగా చూడసాగారు. ఏ పని చెయ్యకుండా మనీ ప్లాంట్ ను పెంచుకుంటే చాలు, డబ్బులు వస్తుంటే ఏ మందు వేయకుండా చెట్టు ముందు కూర్చుంటే విషం దిగిపోదా? మీరే చెప్పండి అన్నాడు కిష్టప్ప. నాగరాజుకు బుద్ధి చెప్పాలని ఇదంతా కిష్టప్ప ఆడిన నాటకమని అందరికీ అర్థమైంది. తన మూర్ఖత్వానికి సిగ్గుపడి తలదించుకున్నాడు నాగరాజు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. రాజయోగం అనే ఒక కథను వినేద్దామండి. పరీక్షలు ముగియడంతో నాకెంతో ఆనందంగా ఉంది. నాలాగే అంతా కోలాహలంగా తిరుగుతూ ఇంజనీరింగ్ కాలేజీని కలకలలాడిస్తున్నారు. ఇంజనీర్లు కాబోతున్న మేమంతా ఒకచోట చేరాం. ఏ సినిమాకు వెళ్దామని ఘాటుగా చర్చ జరిగిన తర్వాత అంతా కలిసి ఒక సినిమాను నిర్ణయించి
ఆ థియేటర్ దిశగా బయలుదేరాం. దారిలోనే ఓ ప్రఖ్యాతిగాంచిన జ్యోతిషాలయం ఉంది. పరీక్షలు రాసిన మేమంతా రిజల్ట్స్ గురించి ఆతృత పడడం సహజం కదా. మమ్మల్నందరినీ ఆకర్షించింది ఓ జ్యోతిష్యాలయం. లోపలికి ప్రవేశించాం. లోపల దివ్య తేజస్సుతో ఉన్న ఓ వ్యక్తి కూర్చొని తదేకంగా తన ఎదురుగా ఉన్న వివేకానంద స్వామి ఫోటో వైపు చూస్తున్నాడు. మా రాకతో అతను తల తిప్పి మా కేసి చూసి రండి నాయనా అన్నాడు. అందరికీ ఒకరి తర్వాత ఒకరికి జోష్యం చెప్పటం మొదలుపెట్టాడు. చివరికి నా వంతు వచ్చింది. నా చెయ్యి చూసి అబ్బో చాలా బాగుందయ్యా, నీకు 3 నెలల్లో రాజయోగం పట్టబోతుంది అన్నాడు. బయలుదేరే ముందు ఏమండి ఏమైనా డబ్బులు ఇవ్వాలా అన్నా నేను. మీ ఇష్టం వచ్చినంత ఆ హుండీలో వేసి వెళ్ళండి అన్నాడు జ్యోతిష్యుడు. తోచినంత ఆ హుండీలో వేసి బయటకు వచ్చి ఆ జోష్యుడి మీద జోకులు వేసి నవ్వుకున్నాం. కానీ నాకు ఏదో మూల నమ్మకం ఏర్పడింది. పరీక్షా ఫలితాలు రావటం, నేను మొదటి తరగతిలో ఉత్తీర్ణుని కావటం జరిగింది. అంతేకాదు నాకు ఒక పెద్ద ఫ్యాక్టరీలో జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగం కూడా వచ్చింది. నేను వెంటనే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా పక్క జిల్లాకు చేరి మర్నాడే ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాను. ఉద్యోగం చాలా కష్టంగా తోచింది. ఫ్యాక్టరీకి 4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే జనసమ్మర్దం కలిగిన చిన్న ఊరు ఉంది. రోజు నడిచి వెళ్లి రావాలి. ఆ ఊర్లోనే రూము తీసుకున్నాను. ఏమాత్రం ఆలస్యం అయినా నా పై అధికారి మండిపడేవాడు. మధ్యాహ్నం మాత్రం అటెండర్ క్యారేజ్ తెచ్చేవాడు. ఇలా నెల గడిచింది. జీతాలు వచ్చాయి. నాకు 4000 జీతం ఇచ్చారు. రోజు భోజనం పంపే హోటల్ యజమానికి పైకం నేను ఉంటున్న రూమ్కి అద్దె ఇచ్చేశాను. రాత్రి మిగిలిన డబ్బులు లెక్క చూసుకుని మంచం మీద వాలాను. వెంటనే ఎడతెరిపి లేకుండా ఆలోచనలు పొంగుకు వచ్చాయి. వచ్చి నెల అయ్యింది. జీవితంలో ఏనాడు ఇంత కష్టపడలేదు. ఉదయం లేవగానే ఇంటి వద్ద అమ్మ వేడి నీళ్లు బాత్రూంలో పెట్టేది. స్నానం చేసి రాగానే టిఫిన్ కాఫీ అమ్మచ్చేది. ఉతికిన ఇస్త్రీ చేసిన బట్టలు సిద్ధంగా ఉండేవి. నాన్నగారి స్కూటీ తీసుకుని కాలేజీకి వెళ్లి చదువుకొని సాయంత్రం ఇంటికి చేరేవాణ్ణి. మళ్లీ అమ్మ టీ ఇచ్చేది. కాసేపు విలాసంగా టీవీ చూసి కాసేపు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకొని మంచం ఎక్కేవాణ్ణి. కానీ ఇప్పుడు కనీసం కడుపు నింపుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నాను. రోజు 8 కిలోమీటర్ల నడక, కంపెనీ వాహనం వచ్చేదాకా తప్పదు. ఒక్కోసారి బట్టలు నేనే ఉతుక్కోవాలి. కనీసం ఓదార్చేందుకు ఒక్కరు కూడా లేరు. ఏమిటి జీవితం? చాలా చిరాకు అనిపించింది. ఎందుకో ఒక్కసారిగా ఆ జ్యోతిష్కుడు గుర్తుకు వచ్చాడు. సరిగ్గా 3.5 నెలలైంది అతన్ని కలిసి. 3 నెలల్లో రాజయోగం పడుతుందన్నాడు. నా కర్మ ఇలా కాలింది. ఆ జోష్యుణ్ణి పట్టుకొని దులిపేయాలి అనుకున్నాను. మర్నాడే మా ఊరు వెళ్లి జోష్యుణ్ణి కలవాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. నా బాస్ని అడిగి సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాను. ఇంటికి చేరగానే అమ్మా నాన్న ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. నాకు బెంగతో ఏడుపు ఆగలేదు. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక బడలికగా ఉందని నిద్రపోయాను. మర్నాడు లేచి త్వరగా కాలకృత్యాలు ముగించుకుని టిఫిన్ కాఫీ తీసుకున్నాక జోష్యుడి ఇంటికి చేరాను. రానాయనా రా, బాగున్నావా అన్నాడు ఆ జోష్యుడు నన్ను చూసి. నేను ఉద్యోగంలో చేరిన సంగతి, నా కష్టాలు ఏకరువు పెట్టాను. ఏమిటి జీవితం? రాజయోగం అన్నారు మీరు అన్నాను. దానికి అతను గట్టిగా నవ్వి, నా మాట పొల్లుపోదు నాయనా. రాజయోగం అంటే ఏనుగు అంబారి ఎక్కటం, 10 మంది నౌకర్ల చేత సేవలు చేయించుకోవటం, తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి అనుభవించడం కాదు. రాజు అంటే పాలించేవాడు కదా. నీకు ఉద్యోగం రానంతకాలం నీ శరీరం నీ తండ్రి సంపాదన వలన పోషించబడింది. కాని నేడు నీ శరీరానికి రాజువు నీవే. నీ శరీరాన్ని నీవే పోషిస్తున్నావు. ఈ విధంగా తనని తాను పోషించుకుంటూ నలుగురికి పోషణ కలగజేసేవాడే రాజు. అదే రాజయోగం. నీ శక్తి సామర్థ్యాలతో నీ తండ్రిని తల్లిని అంటే ఇన్నాళ్లు నిన్ను పోషించే వారిని రుణం తీర్చుకొని వారిని తృప్తిపరిస్తే అప్పుడు నీకు కలిగే తృప్తే రాజయోగం. ఈనాడు నువ్వు సర్వస్వతంత్రుడవు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరిస్తే దుర్గతి, సద్వినియోగపరిస్తే రాజయోగం పడతాయి. నీకు రాజయోగం పట్టిందని మరలా అంటున్నాను, వెళ్ళిరా అన్నాడు. నాకు రాజయోగం అంటే అర్థమైంది. నేను సంపాదించిన డబ్బుతో అమ్మకి చీర, నాన్నకి ప్యాంటు షర్టు కొని ఇంటికి చేరాను. ఆ బట్టలు వారికి అందిస్తున్నప్పుడు వారు పొందిన ఆనందం, ఆ ఆనందాన్ని చూసి నేను పొందిన అనుభూతి నిజంగా రాజయోగమేనేమో అని అనిపించింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.